ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో రాజయోగాన్ని మనం చదివాము. దాని తర్వాత కొన్ని ఉపన్యాసాలు ఉన్నాయి, స్వామీజీ చేసినటువంటి ఉపన్యాసాలు. ఒక్కొక్క సబ్జెక్ట్ పైన విడివిడిగా ఒక్కొక్క ఉపన్యాసం అనమాట. మనము ప్రతి వారం ఒక్కొక్కటి చూద్దాం. ఈరోజు ఏంటంటే ఆంగ్లంలో సోల్, గాడ్, రిలీజియన్ అంటే ఆత్మ, భగవంతుడు, మతం, ఈ మూడిటికి అర్థం చెప్తున్నారు స్వామీజీ. ఎవరికి చెప్తున్నారు? ఇది అమెరికాలో చెప్తున్నారు. అమెరికాలో వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఎప్పటి నుంచో అంటే మనిషి ఆల్మోస్ట్ పుట్టిన తర్వాత, పరిణామం చెందిన తర్వాత నెమ్మదిగా భగవంతుడు అనే ఐడియా ఎలా వచ్చిందనుకుంటున్నారు మీరు? భగవంతుడు అంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగట్లేదు కదా, ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి నడిపిస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది, అవునా కదా? సో దాని నుంచే ఆ శక్తి ఏదో ఉంది, దాని నుంచే ఈ భగవంతుడు అనే ఐడియా మనిషికి వచ్చిందనమాట. ఇలా వచ్చి 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 అది ఏమిటి? అది ఆధ్యాత్మికత అంటే మనకు తెలియని ఏదో ఒక విషయం ఉంది, అదే భగవంతుడు. దాన్ని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇలా రకరకాలుగా భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఐడియాస్ వేసుకుంటూ ముందుకు వెళ్తుంది మానవ జాతి అంతా కూడా. ముందుగా వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రకృతి శక్తులు ఏవైతే ఉంటాయో, రోజు సూర్యుడు మనకి వెలిగిస్తున్నాడు, అవునా కదా? ప్రతిరోజు వస్తున్నాడంటే అదేదో చాలా గొప్ప శక్తి అని చెప్పి సూర్యుడిని ఆరాధించడం మొదలుపెట్టారు. అలాగే ఈ తర్వాత ఇది ఉంటుంది కదా, వర్షం వస్తుంది, వరుణ దేవుడు. ఇలాగ వాళ్ళు ఏం చేస్తారనమాట, రకరకాల దేవతల్ని, ప్రకృతి శక్తుల్ని ఆరాధించడం మొదలు పెడతారనమాట. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే, ఇన్ని రకాల దేవుళ్ళు ఉండరు, ఒక్కలే ఉండేది అని చెప్పేసి ఒకే భగవంతుడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నారు? ఎక్కడో అక్కడెక్కడో స్వర్గంలో, మనకు కనిపించట్లేదు కదా, అందుకని ఎక్కడో ఉన్నాడు. ఆ ఉన్న ప్రదేశం ఏంటది? స్వర్గం అని చెప్పేసి అన్నారు. ఇది ఐడియా. అంటే ఎలా వచ్చింది ఈ భగవంతుడు అనే ఐడియా? నెమ్మదిగా పెరుగుతూ పెరుగుతూ అలా వచ్చిందన్నమాట, పరిణామం చెందుతూ. తర్వాత ఐడియా ఏంటంటే, కేవలం ఎక్కడో స్వర్గంలో లేడు భగవంతుడు, ఎక్కడున్నాడు? మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఇమ్మనెంట్ అంటారు. దీన్నే ఆంగ్లంలో ఏమంటారంటే ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్మనెంట్. ట్రాన్సెండెంటల్ అంటే దీనికి అతీతంగా ఎక్కడో ఉన్నాడు, ఇమ్మనెంట్ అంటే మొత్తం ఈ ప్రకృతిలో అంతా కూడా ఆయన ఉన్నారు. సో ఈ విధమైన ఐడియా వచ్చింది. ఇంతవరకు అన్ని మతాలు కూడా, ప్రపంచంలో వచ్చిన అన్ని మతాలు కూడా ఆల్మోస్ట్ నమ్ముతాయి. కానీ అన్ని మతాలలో లేనిది మనకి కాన్సెప్ట్ ఏంటంటే, నేను భగవంతుడు కూడా ఒకటే అన్న భావం, నాన్ డ్యూయాలిటీ, అద్వైతం అంటారు. నేను భగవంతుడు ఒకటే అంటే అందరికీ అది అదేంటిది, భగవంతుడు మన స్టేజ్కి తీసుకొచ్చినట్టు చాలామంది అది ఒప్పుకోరు. కానీ ఏంటంటే, భగవంతుల్లో ఉన్న శక్తి చాలా విశాలమైనది, చాలా అనంతమైనది. అంటే అదే శక్తి మనలో కొంచెం ఉంది. ఈ విధంగా ఏంటనమాట, ఎసెన్షియల్లీ సారం ఏంటి, మనలో ఉన్నది భగవంతుల్లో ఉన్నది ఒక్కటే, కానీ అది చాలా పెద్దది, ఇది చాలా చిన్నది. అంటే దీని అర్థం ఏంటి? మన యొక్క అసలు యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి? దివ్యత్వం అన్నమాట. మనలో ఉన్నటువంటి మంచి చాలా దివ్యత్వం, అంటే భగవంతుడితో సమానం మనం. కానీ మనం ఏమైంది మధ్యలో, ఎందుకు మనిషి ఇలా దిగజారిపోయాడు అంటే, ఏదో పాపం చేశాడు. కొన్ని మతాల్లో ఏం చెప్తారు, పాపం ఏదో వచ్చేసి దిగజారిపోయాడు అని చెప్పేసి. మనకి ఏం చెప్తుందంటే, కర్మ సిద్ధాంతం, కర్మ అని ఒకటి ఉంది, మనం చేసుకుంటాం, మనం చేసుకున్న దానికి మనం అనుభవిస్తున్నాం. ఈ విధంగా వస్తాయి. సరే, ఇప్పుడు వీటన్నిటిలోంచి కూడా అయితే ఒక్కటి ఉన్నది ఏంటంటే, ఒక అనంతమైనది ఏదో ఒకటి ఉంది, అలాగే ఎప్పుడు నిత్యం ఎప్పుడు ఉండే వస్తువు ఒకటి ఉంది అని మనందరికీ కూడా అర్థమవుతుంది, ఏదో ఉంది అని చెప్పేసి. అది ఈ విధంగా దాన్నే చైతన్యం అంటున్నాం. ఇప్పుడు చైతన్యం అంటున్నాం. ఈవెన్ సైన్స్ కూడా ఈరోజు ఆ చైతన్యం పని ఏంటది, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ యూనివర్స్ అన్నది స్టడీ చేస్తుంది. ఇప్పుడు ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఇక్కడ స్వామీజీ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, అంటే మనిషి ఉన్నంత వరకు కూడా ఈ ఐడియా ఉంటుంది, మనిషి ఉన్నంత వరకు ఆ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఉన్నంత వరకు మనిషి నుంచి ఈ భగవంతుని గురించి ఆలోచనలు అవి వస్తూనే ఉంటాయి అట్లాగా. సో ఇదంతా కూడా స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మన యొక్క భారతదేశంలో మన ఋషులు ఉన్నారు కదా, వాళ్ళందరూ సాధన చేసి
ఈ విషయాన్ని కనుక్కున్నారు. ఏంటి, ఒక అనంతమైన ఒక మనలోనే ఉంది అని వాళ్ళు కనుక్కున్నారు. అదే చైతన్యం అలాగ అందరు ప్రవక్తల ద్వారా, అందరూ మహాత్ముల ద్వారా, బుద్ధుడు ద్వారా, అటుపక్క ఈ క్రిస్టియన్ క్రైస్ట్ ద్వారా, వీళ్ళందరి ద్వారా, అలాగే మన దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది మహాత్ముల ద్వారా ఈ యొక్క చైతన్యం యొక్క ఉనికి మానవ జాతి అనుభవిస్తూ వచ్చింది. కేవలం వాళ్ళు చైతన్యాన్ని, ఉనికిని అనుభవించి ఊరుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దానిని మాటల్లో వ్యక్తపరిచారు. ఎలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పి. మన ఉపనిషత్తులో చూస్తే అవే మొత్తం అంతా కూడా. నేను చూశాను, అసలు మొత్తం చీకటికి అంతటికీ కూడా అతీతమైనటువంటి ఒక వస్తువుని నేను చూశాను, ఎప్పుడు ఉండే వస్తువు. మీరందరూ రండి, వినండి. మంత్రాలన్నీ కూడా మీనింగ్ అలా ఉంటాయన్నమాట ఉపనిషత్తుల్లో. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేశారన్నమాట, వాళ్ళు అనుభవించినటువంటి ఈ ఆధ్యాత్మిక అనుభూతిని వాళ్ళు ఏం చేశారు, అందరికీ మాటల ద్వారా, వాళ్ళ అనుభూతి ద్వారా పంచిపెట్టారు. ఈ గొప్ప గొప్ప పుస్తకాలన్నీ అలాగే వచ్చాయి కదా, ఈ పుస్తకాలన్నీ కూడా అలాగే వచ్చాయి. సో స్వామీజీ దాన్ని గురించి చెప్తున్నారనమాట. ఆ వాయిస్ ఎప్పటి నుంచో, అనాది కాలం నుంచి ఆ వాయిస్ వస్తూ ఉంది. బుద్ధుడి ద్వారా, ఇంకొక మహాత్ముడి ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా వచ్చి ఈనాటికి కూడా అది మనతో పాటు ఉంది. అది ఆ ఆధ్యాత్మిక లోపల మనకు కూడా తెలుసుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, అసలు ఏంటి, శాశ్వతంగా ఏదైనా ఉందా, ఇదన్నీ మనల్ని కూడా ప్రేరేపిస్తుంది కదా అది మనలో చాలామందిని. సో అదే వాయిస్, అదే శబ్దం ఎప్పటికీ కూడా మనలో కూడా మారుమరోగుతూ ఉంది అని చెప్తున్నారు స్వామీజీ ఫస్ట్ ఈ లెక్చర్లో. సో అదేంటనమాట, దీన్ని బట్టి మనకి ఏంటి, ప్రతి వాళ్ళు కూడా శాంతిగా ఉండాలి, అన్ని మతాలు కూడా శాంతిగా ఉండాలి అని ఈ లోపల ఉన్నటువంటి ఈ వాయిస్ అంటే ఏంటి, మహాత్ములందరూ చెప్పేది ఒకటే. మహాత్ములందరూ ఏం చెప్తున్నారో, అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి, ఎవరు కూడా కొట్టుకోకూడదు, ఘర్షణ పడకూడదు. ఈ మధ్య మీకు హైదరాబాద్లో ఒక మహోత్సవం జరిగింది తెలుసు కదా, గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ అని ఒక పెద్ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మన యొక్క భారత ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు తలపెట్టి, వాళ్ళు ఖర్చు పెట్టి ఈ ఉత్సవాన్ని చేశారు. అక్కడ కన్హా శాంతి ఆశ్రమం అని ఒకటి ఉంది, రామచంద్ర మిషన్ వాళ్ళది, చాలా పెద్ద ప్లేస్ అది. అక్కడ ఈ గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ అంటే దాని యొక్క థీమ్ ఏంటో తెలుసా, ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్. అంటే నీకు ఆంతరికంగా శాంతి ఉంటే ప్రపంచం కూడా శాంతియుతంగా ఉంటుంది. సో ఇది వాళ్ళు పెట్టి మొత్తం అన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నావో వాళ్ళందరి నుంచి మహాత్ములందరినీ పిలిచి దీనిపైన మాట్లాడమన్నారనమాట. సో మనం ఫస్ట్ శాంతియుతంగా ఉండాలి అంటే మనం ఇక్కడ భగవంతుడిని మనం ప్రతిష్ఠించుకుంటే, ఆ భగవంతుని యొక్క శక్తి లేకపోతే చైతన్యం అది మనం తెలుసుకుంటే కనుక అప్పుడు మన మనసు శాంతియుతం అవుతుంది. మనం అందరూ శాంతియుతంగా ఉంటే ఘర్షణలు ఎక్కడొస్తాయి, యుద్ధాలు రావు. ఇది ప్రపంచం శాంతియుతంగా ఉండాలంటే మనుషులు ఫస్ట్ సంస్కరించబడాలి. వ్యక్తి సంస్కరించబడినప్పుడే సమాజం సంస్కరించబడుతుంది. కేవలం మీరు రిఫార్మ్స్ అన్నీ కూడా, సంస్కరణలన్నీ ఎన్ని తెచ్చేసినా మనిషి మారినంత వరకు ఎప్పుడు కూడా అది పనిచేయదన్నమాట. స్వామి వివేకానంద ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నేను ఇప్పుడే మీకు కావాల్సిన ఫ్రీడము, స్వాతంత్రం అన్నీ తెచ్చిపెట్టగలను, కానీ మనిషి మారినంత వరకు, మనిషి మారాలి కదా, దాన్ని నేను స్వాతంత్రాన్ని తెచ్చిస్తాను బ్రిటిష్ వాళ్ళ నుంచి, దాన్ని రక్షించే వాళ్ళు ఎవరు? మొన్నటి వరకు మనం చూసాం కదా, అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా లంచాలు. మన సమాజం ఇప్పటికీ అలాగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా లంచం ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది, లంచం తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. అవునా కదా? అంటే నీతి నియమం, ఎవరు నీతి నియమంగా ఉండగలరు చెప్పండి? ఎవరైతే స్వేచ్ఛగా ఉంటారో లోపల వాళ్ళే నీతి నియమాలతో ఉండగలరు. లేకపోతే ఎన్ని వచ్చినా, నాకు లక్షలు జీతం వచ్చినా ఇంకొక లక్ష కావాలనుకుంటే ఎంత బానిసత్వం కదా అది. సో ఈ విధంగా ఏంటంటే మనం మనుషులని సంస్కరించాలి అన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఇక్కడ వాళ్ళకి చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా అమెరికాలో ముఖ్యంగా ఏంటంటే ఈ పాశ్చాత్య దేశాల్లో మా మతమే గొప్పది, ఆ మతం ద్వారానే నీకు ముక్తి లభిస్తుంది, లేకపోతే లేదని వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు, ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఇది వాళ్ళందరి ముందుకు వెళ్ళి స్వామీజీ ఒక్కరే ఇవన్నీ చెప్తున్నారు, ఈ విషయాలన్నీ చూడండి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి రిలీజియన్ను కూడా ఏంటంటే శాంతిని కోరుకుంటుంది అని స్వామీజీ మొట్టమొదటి చెప్తున్నారు. దాని తర్వాత ఏం చెప్తున్నారంటే, అంతకుముందు మతాలంటే ఏంటి చెప్పండి, మామూలు మతం అంటే ఏంటి చెప్పండి. ఒక్కొక్క మతంలో, ఇప్పుడు హిందూ మతం ఉందనుకోండి, చాలామంది ఏమనుకుంటారు, రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టడం, స్నానం చేసిన తర్వాత ఈ పూజ చేయడం, ఇది హిందూ రిలీజియన్. అలాగే క్రిస్టియన్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ప్రేయర్కి వెళ్ళి ప్రతి వారం కూడా చర్చికి వెళ్ళాలి. ముస్లిమ్స్ ఏమనుకుంటారు, ఒక రకంగా వాళ్ళు బట్టలు వేసుకుంటారు, అందరు బట్టలు వేషధారణ అంతా కూడా వేరేగా ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకుని, ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. మనం మతం అంటే అదే అనుకుంటాం.
అంతే కదా. కానీ ఇప్పుడు మతం అంటే అదేనా? కాదు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే అవన్నీ కూడా అవసరమైనవి కాదు. మతంలో అవసరమైనది ఏంటి? ఆధ్యాత్మిక పురోగతి. మనిషి మారుతున్నాడా లేదా? నువ్వు ఒక ఎందులో ఏ విశ్వాసంలో ఉన్న ప్రాబ్లం ఏం లేదు, నువ్వు ఏ మతంలో ఉన్న ప్రాబ్లం లేదు. నీ మతం నీకెందుకు? నీవు మానసికంగా ఉన్నతంగా తయారు కావడానికి మతం. నువ్వేం చేసుకున్నా పర్వాలేదు. అది ఎవరికి అనుకూలంగా ఉంటే అది చేయండి. అసలు విషయం జరుగుతుందా లేదా? నువ్వు హిందువుగా ఉన్నప్పుడు నువ్వు మనిషిగా మారుతున్నావా లేదా? నువ్వు క్రిస్టియన్గా ఉన్నప్పటికీ నువ్వు మనిషిగా మారుతున్నావా లేదా? అలాగే ముస్లింగా ఉన్నా నువ్వు మనిషిగా మారుతున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సెకండరీ, అంత ముఖ్యమైనవి కాదు అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఈ మతాలన్నీ కేవలం ఈ సిద్ధాంతాలకి వీటికి పరిమితం అయిపోయాయి ఆ సమయంలో. అందువల్ల ఇంకా మతం అనేది మొత్తం నాశనం అయిపోతుందని అనుకున్నారు ఒకప్పుడు. ఎందుకంటే సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ ఇందులో మతాల్లో ఉన్నటువంటి మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు ఎవరు నమ్మలేరు. ఎందుకంటే సైన్స్ ఒక రకంగా ప్రూవ్ చేస్తుంది మీకు. ఇది మొత్తం సైన్స్ ఒకలా చెప్తుంది, కానీ మత గ్రంథాల్లో ఒక రకంగా ఉంది. అందువల్ల ఏమనుకున్నారంటే మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా మతాలన్నీ ఇంక పోతాయి, ఈ సైన్స్ డెవలప్ అయిపోతాయి అనుకున్నారు. అప్పుడు స్వామీజీ ఉన్న టైంలో అప్పుడే సైన్స్ డెవలప్ అవుతుంది, తెలుసు కదా. ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా అప్పుడే వచ్చాయన్నమాట. పారిశ్రామిక విప్లవం జరిగింది కదా, అదంతా కూడా ఆ కాలంలోనే వచ్చింది. కాబట్టి ఇంక మతాలు పోతాయి అనుకున్నారు. కానీ స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఈ మతాలను నిలిపి ఉంచింది ఏంటంటే కంపారిటివ్ రిలీజియన్స్ అని ఒక మన యూనివర్సిటీలో వాటిలో ఒక కోర్సుని ప్రవేశపెట్టారు. అప్పుడు కంపారిటివ్ అంటే ఒక మతాన్ని ఇంకొక మతంతో పోల్చి చదవడం అన్నమాట, పోల్చి అధ్యయనం చేయడం ఒక మతంతో. ఇప్పుడు ఏం చేస్తారు, హిందువులు ఉన్నారు, కేవలం హిందూ మత గ్రంథాలని చదువుకొని వాళ్ళు ఏం చేస్తారు, బైబిల్ చదువుతారు, ఖురాన్ చదువుతారు. సో అందులో ఉన్నదేంటి ఇందులో ఉన్నదేంటి అందరూ కూడా దీన్ని ఏం చేస్తారు, పోల్చి చదువుతూ ఉంటారనమాట. సో స్వామీజీ ఏమంటారంటే ఈ కంపారిటివ్ రిలీజియన్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఒకరి మతాన్ని ఒకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అర్థం చేసుకొని అందులో ఇంకొక విషయం తెలిసింది వాళ్ళకి, ఈ లోపల ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా సేమ్ అన్ని మతాల్లోనూ. పైన తేడాలన్నీ ఎక్కడున్నాయన్నమాట, అంత అవసరం లేదు. నువ్వు ఇలా చీర కట్టుకున్నా అలాగ బట్టలు వేసుకున్నా దానివల్ల వచ్చేది పోయేది ఏం లేదు కదా. నువ్వు బొట్టు పెట్టుకున్నా బొట్టు పెట్టుకోకపోయినా అదంత ఇంపార్టెంట్ కాదు. ఏదంటే మనసులో మనం మానసికంగా ఎదుగుతున్నామా లేదా అన్నది. సో ఈ విధంగా ఒకరి మతాన్ని ఒకళ్ళు స్టడీ చేసి అధ్యయనం చేయడం వల్ల నిజంగా ఎవరైతే చదువుతారో వాళ్ళకి అర్థమవుతుంది లోపల ఉన్నటువంటిది అంతా కూడా ఒక్కటే. అసలు ఏదైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో, ఏవైతే అవసరమైనవి ఉన్నాయో మతంలో అవన్నీ కూడా అన్నిట్లోనూ ఒక్కటే. స్వామీజీ అంటారు, నేను అదృష్టం కొద్దీ చిన్నప్పటి నుంచి నేను బైబిల్ చదివాను, ఖురాన్ను చదివాను, అన్నీ చదివినందువల్ల నాకు అర్థమైంది ఏంటంటే అన్ని మతాల్లోనూ బేసిక్గా ఉన్న అన్ని ప్రిన్సిపల్స్ కూడా సేమ్ అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే అసలు భగవంతుడు లేడు అనే స్థాయికి వస్తున్న సమయంలో నేను అన్ని మతాలు అన్ని గ్రంథాలు చదివి నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో ఈ మతంలో మతం కావాలి మనిషికి, మతం లేకుండా ఉండలేరు. అసలు మతాన్ని మీరు నాశనం చేయలేరు. అంటే మన యొక్క మనిషి ఉండగానే అది అసలు లేదు, ఒక ఏదో అనంతమైన శక్తి ఉంది, అలా కొన్నాళ్లే నువ్వు ఏం లేదని ఉండగలవు అనమాట. లేకపోతే అది అవసరం ఉంది నీకు. ఎప్పుడో ఒకసారి భయం వస్తుంది, నీకు తెలియ పైకి చెప్పకపోయినా లోపల ఏం చేస్తావు, ఏదో నువ్వు కనెక్ట్ అవుతావు అక్కడ యూనివర్సల్ దాంట్లో, అవునా కదా. సో స్వామీజీ ఏమంటారంటే ఇది కాన్స్టిట్యూషనల్ నెసెసిటీ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే మనిషిగా ఉన్న తర్వాత అతనికి ఒక భగవంతుడు, ఒక ఆధ్యాత్మికత అనేది తప్పకుండా అవసరం అన్నమాట. మీరు ప్రయత్నించకపోయినా అది దానంతటదే అది వృద్ధి చెందుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఈయన ఏం చెప్తారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అందరికీ మనకు చేతికి 5 వేళ్ళు ఉంటాయి కదా, 5 వేళ్ళు ఉండడం సహజం కదా. ఎవరికైనా 6 వేళ్ళు ఉన్నాయనుకోండి, అదేంటి అబ్నార్మలే కదా. అలాగే స్వామీజీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక మతం నిజమైతే అది కూడా మనిషి నుంచి పుట్టుకొచ్చింది, అన్ని మతాలు నిజమవ్వాలి. ఒక మతం మాత్రమే కరెక్ట్ అంటే ఏ విధంగా అయితే 6 వేళ్ళు ఉండడం అబ్నార్మలో ఒక మతమే కరెక్ట్ అనడం కూడా అదే అబ్నార్మాలిటీ. స్వామీజీ ఈ లాజిక్తో చెప్తున్నారనమాట. అంతే కదా, అందరూ కూడా ఈ మతం ఇలాగే వచ్చింది. మతాలన్నీ అలా ఎలా పుట్టుకొచ్చాయి, ఎవరో ఒక మహానుభావుడు ఆయన కొన్ని అతీంద్రియమైనటువంటి కొన్ని విషయాలు ఆయన తెలుసుకున్నారు, ఆయన అందరికీ బోధించారు. సో ఈ విధంగా ఒకటి నిజమైతే రెండోది కూడా నిజం అవ్వాలి కదా. ఇది ఒక్కటే కరెక్ట్, వేరే తప్పు ఉండడం ఎంత అబ్నార్మల్ అంటే అన్యాచురల్ అంటే అని చెప్పి స్వామీజీ చాలా ఇక్కడ తీవ్రంగా చెప్తారనమాట, వాళ్ళకే చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ఈ అన్ని మతాలను మనం చదివితే కనుక అందులో కొన్ని కామన్ పాయింట్స్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అందులో మొట్టమొదటి ఆయన ఏం చెప్తున్నారంటే
ప్రతి దాంట్లో కూడా ప్రతి మతం కూడా ఏం నమ్ముతుంది, ఈ శరీరం తప్ప, ఈ శరీరం కాకుండా వేరే ఏదో ఒక శక్తి ఉంది మనతో పాటు, అతీంద్రియ శక్తి కానీ ఏదైనా అనొచ్చు, అది శాశ్వతంగా ఉండే వస్తువు ఒకటి ఉంది అన్నది ప్రతి మతం కూడా నమ్ముతుంది. ప్రతి మతం కూడా నమ్ముతుంది. అయితే మిగిలిన మతాలు ఏం చేస్తాయంటే ఈ విధంగా ఒకటి పుట్టిన భగవంతుడు మనల్ని పుట్టించాడు, దాంతోపాటే ఈ అతీంద్రియమైనటువంటి ఒక చైతన్యం కానీ భగవంతుడు కానీ ఏదో ఉంది ఈ ప్రపంచంలో, కానీ దానికి ఒకసారి వచ్చింది సృష్టి, తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత పోతుంది, బిగినింగ్ ఉంది దానికి, అలాగే పోతుంది అని చెప్తున్నారు అన్నమాట. కానీ మనకి ఇక్కడ ఏం చెప్తారు, మన భారతదేశంలో దానికి ఆద్యంతాలు లేవు. అంటే ఒకదానికి బిగినింగ్ ఉంది అంటే నాశనం అయిపోవాలిగా. అంటే భగవంతుడు ఇప్పుడు ఇదంతా కూడా భగవంతుని శక్తితో ఉందంటే భగవంతుడు నాశనం అయిపోడుగా, ఇప్పుడు నాశనం అవ్వడు కదా. అందుకని ఏంటంటే ఈ సృష్టిలో ఒకటి నాశనం అయ్యేది, రెండవది నాశనం కానిది ఉంది. నాశనం అయ్యేదానికి బిగినింగ్ ఉంది. బిగినింగ్ దేనికైతే ఉందో అంటే ఏదైనా పుట్టుకుంటే మరణం తప్పదు, ఏదైనా ఒకటి ఉంది అంటే అది మళ్ళీ పోక తప్పదు. మీరు ఆలోచించండి, ఏదైనా సరే ఏదైతే వచ్చిందో కొత్తగా అది పోవాల్సిందే. సో దీనికి బిగినింగ్ ఉంది అండలో అర్థం ఏంటంటే బిగినింగ్ ఒక సైకిల్కి బిగినింగ్ ఉంటుంది, మళ్ళీ ఎండింగ్ ఉంటుంది, మళ్ళీ సైకిల్ వస్తుంది, మళ్ళీ అంటే సైక్లికల్గా జరుగుతుంటాయి ఇట్లా. అది మనది కాన్సెప్ట్ అనమాట. ఇది ఇప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. మొత్తం సృష్టి అంతా ఎలా ఉంది, సైక్లికల్ నేచర్. అంటే ఒకసారి ఇలాగా మొత్తం అంతా సృష్టి వచ్చేసింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ అంటే బిగినింగ్ ఆఫ్ ద సైకిల్ అన్నది తెలియజేస్తుంది తప్ప సృష్టి అంతా ఒకసారి వచ్చేసింది ఇట్లాగా సృష్టి అంతా పోతుంది అనడంలో ఏమీ అర్థం లేదని స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి. అయితే వాళ్ళు ఏం నమ్ముతారనమాట, ఎప్పుడో ఒకప్పుడు 8,000 సంవత్సరాల క్రితం వచ్చింది జగత్తంతా భగవంతుడు సృష్టించాడు, మళ్ళీ ఒకరోజు ఎండ్ అయిపోతుంది, అప్పుడు ఏదో జడ్జిమెంట్ వస్తుంది, అప్పుడు మీకు అందరికీ ఏవో థియరీస్ ఉంటాయి. సో ఇది కాదు, ఇది ఓన్లీ సైక్లికల్ అన్నది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది చెప్తున్నారు స్వామీజీ. అలాగే మనకు భగవద్గీతలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గ్రంథాలు ఇవి. అందులో చెప్పారు కదా, మొన్నే చదువుకున్నాం మనం 2వ అధ్యాయం. ఏం చదివాం, నత్వేవాహం జాతు నాశం, అంటే నీకు నాకు కూడా మనం ఎప్పుడు కూడా మరణించాం, ఇప్పుడు ఉంటాం తర్వాత ఉంటాం. అంటే అర్థం ఏంటి, ఒక ఆత్మగా మనం ఎప్పుడు ఉంటాము అన్నది మన శాస్త్రాలు ఎప్పుడూ చెప్పాయి. కానీ బాడీకి మాత్రం బిగినింగ్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ఇవి రెండు క్లియర్గా మనకి చాలా చక్కగా మన శాస్త్రాల్లో చెప్పారనమాట. తర్వాత రెండవ ఐడియా ఏంటంటే అన్ని మతాల్లోనూ ఉన్నది, ప్రతి సోల్ అంటే ఆత్మ అన్నది పరిపూర్ణం, దానిలో ఏ ఫాల్ట్స్ ఉండవు, ఏ డిఫెక్ట్స్ ఉండవు. కానీ ఏమైంది, క్రిస్టియానిటీలో ఏం చెప్తారు వాళ్ళు, అది చిన్న తప్పు చేయడం వల్ల, పాపం చేయడం వల్ల అది దిగజారిపోయింది. కానీ ఫస్ట్ మాత్రం యాడమ్ అండ్ ఈవ్ అని చెప్తారు కదా, వాళ్ళిద్దరు పర్ఫెక్ట్. కానీ ఏదో తప్పు చేయడం వల్ల ఏం చేశారు, దిగజారిపోయి వాళ్ళు ఇంకా పాపం చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. కానీ మన ఫిలాసఫీలో పాపం అన్నదాన్ని ఒప్పుకోదు. మనం పాపం అంటూ ఉంటే ఎంతసేపు పాపమే గుర్తుకొస్తూ ఉంటుంది. పాపం కాదు, మనకేంటంటే మనకు కూడా సేమ్ ఐడియా వాళ్ళకి కూడా ఉంది. అంటే అసలు మన యొక్క స్వభావం చాలా పరిపూర్ణమైనది, దాని నుంచి మనం ఏం చేసాం, కింద క్షీణించిపోయాం, క్షీణించిన దాని నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి అన్నది ప్రతి రిలీజియన్లోనూ చెప్తుంది. వాళ్ళకు కూడా అంతే కదా, ఆ పాపం చేసాము ఫస్ట్ సిన్, దానివల్ల పాపం చేసుకుంటూ వచ్చాం, మళ్ళీ భగవంతుని ఆరాధించడం ద్వారా పైకి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తాం, మన యొక్క ఫిలాసఫీ సిన్ పైన, పాపం పైన ఆధారపడుతుంది. అది ఇగ్నోరెన్స్ అనమాట. పాపం అంటే ఏంటి, అజ్ఞానం. అది మనం ఏం చేయాలంటే మనదంతా ఏం చెప్తుందంటే మీరందరూ కూడా అమృతస్య పుత్రాహ, మీరందరూ కూడా లోపల అమృతత్వం ఉంది, మీకు ఆత్మ యొక్క తత్వం లోపల ఉంది. దానిని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మీ పాపాలు ఎన్ని రకాలున్నా పటాపంచలైపోతాయి. ఇది అనమాట మన ఫిలాసఫీ, ఈ రకంగా ఉంటుంది. మన నెగిటివిటీ మీద ఎప్పుడు కూడా మనం బ్రూడ్ చేయమన్నమాట. సో ఇది అమృతస్య పుత్రాహ, మీరు ఉపనిషత్తులు ఎక్కడ చూసినప్పటికీ కూడా మీకు ఇది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం ఒక మన యొక్క ఆత్మ ఏదైతే ఉందో శాశ్వతం అనుకున్నాం కదా. మరి ఆత్మ శాశ్వతంగా ఉన్నప్పుడు నువ్వు ఒకదాని నుంచి ఒక కంటిన్యూ అవుతున్నావు, ఆత్మ శాశ్వతం కదా. అప్పుడు నువ్వేం చేయాలి, బాడీ అన్నది వస్తుంది పోతుంది, అంటే పునర్జన్మ అన్నది మన దాంట్లో ఉంటుంది. పునర్జన్మ మళ్ళీ వాళ్ళకి అక్కడ కనిపించదు, వాళ్ళు ఒప్పుకోరు పునర్జన్మని. కానీ ఇక్కడ మాత్రం మనకి పునర్జన్మ ఉంటుంది. ఎలా తెలుసుకుంటారు పునర్జన్మ ఉంటుందని? ఒక చిన్న పిల్ల పుట్టింది, ఎందులో అయినా సరే, ఒక జంతువు కానీ మనిషి కానీ పుట్టిన వెంటనే దాని సంస్కారాలు ఒక రకంగా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు.
అవునా కదా? మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంతకుముందు ఒక్కొక్క శిశువు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పూర్వకాలంలో నీలో ఆల్రెడీ ఆ సంస్కారాలు ఉంటేనే నువ్వు అలా బిహేవ్ చేయగలవు. ఇప్పుడు ఒక చిన్న పిల్ల రాగానే ఆహారం కోసం వెతుక్కుని బయటకు వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పారు దానికి ఆహారం? ఎవరు చెప్పలేదు కదా. స్వామీజీ ఏం చెప్తారంటే మనకి ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు. మనం ఏదైనా హార్మోనియం నేర్చుకుంటున్నాం అనుకోండి, నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ అంతా చాలా జాగ్రత్తగా చూస్తూ నేర్చుకోవాలి. ఒకసారి ప్రాక్టీస్ అయితే చేతికి అలవాటు అయిపోతుంది, మైండ్ ఎక్కడైనా సరే ఇచ్చేస్తాం. అంటే అర్థం ఏంటన్నమాట, సంస్కారం పడింది నీలో, అందులో ఆ ఇంప్రెషన్స్ పడిపోయి నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా చేస్తున్నావు. సో ఈ విధంగానే మనం మళ్ళీ జన్మించినప్పుడు ఏమవుతుందన్నమాట, పూర్వజన్మలో సంస్కారాలు ఉంటాయి అని చెప్పి ఈవెన్ అక్కడ కూడా వాళ్ళ యొక్క బైబిల్ వాటిలో కూడా కొన్ని ఇటువంటివి మాటలు ఉన్నాయి. ఆ మాటలని స్వామీజీ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. మీ స్క్రిప్చర్స్లో కూడా ఈ మాట ఉంది. అందువల్ల పునర్జన్మను మీకు తెలియకుండానే, అది ఇక్కడ ఒక చోట ఏముందంటే బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అబ్రహాంకి ముందు నేను ఉన్నాను అని చెప్పి క్రైస్ట్ చెప్తున్నట్లుగా వాళ్ళ బైబిల్లో ఉంది. దీనికి అర్థం ఏంటి? నేను ఉన్నానంటే అర్థం ఏంటనమాట, అంతే పునర్జన్మ ఉన్నట్లే కదా, మళ్ళీ వచ్చానని చెప్పేసి. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ స్వామీజీ తరువుగా చదివారు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ దాంట్లో కూడా ఉన్నాయి. అయితే క్రైస్ట్ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పిన ఉపదేశాలను మీరెవరు సరిగా అర్థం చేసుకోలేదు. స్వామీజీ డైరెక్ట్గా చెప్తున్నారు, మీరెవరు సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన చెప్పింది మనం ఏమైతే మనకి ఇటర్నల్ సనాతన ధర్మం చెప్పిందో అవన్నీ కూడా ఆయన చెప్పారు. ఉదాహరణకు ఏంటంటే చూడండి, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని చెప్పారు. నేను మా ఫాదర్ ఒకటని చెప్పారు. తర్వాత మా ఫాదర్ ఇన్ ద హెవెన్ అని చెప్పారు. ఫాదర్ ఇన్ ద హెవెన్ అంటే ఎక్కడో ఉన్నట్టే కదా దేవుడు. మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నారు, నేను నా ఫాదర్ ఒకటే అని చెప్తున్నారు. సో దీన్ని ఎందుకు చెప్తున్నారంటే ఆయన, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కాన్సెప్ట్ ఉంటుంది భగవంతుడు. కొంతమందికి భగవంతుడు ఎక్కడో ఒక చోట ఉన్నాడు, మనిషిలాగానే అక్కడ ఉన్నాడు అంటే మనం తొందరగా కనెక్ట్ చేసుకోగలం. కొంతమందికి ఏంటి, ఏం లేదు నేను భగవంతుడు ఒకటే, నాలోనే ఉంది భగవంతుని శక్తి అనుకుంటే కొంతమంది కనెక్ట్ చేసుకోగలరు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐడియాస్ అనమాట. డిఫరెంట్ ఐడియాస్ అంటే భగవంతుడు మన యొక్క మానసిక స్థాయిని బట్టి భగవంతుడు కూడా మనకు కాన్సెప్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు మీకు ఎలా ఇష్టం భగవంతుడు అంటే? భగవంతుడు ఎలా ఇష్టం? ఒక మనిషిలాగా ఎక్కడ ఉన్నట్లంటే ఇష్టం. అంటే మీరేంటనమాట, మీకు ఇంకా సాకారం వైపు ఒక మనిషిగా రిలేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. దాన్ని ద్వైతం అంటారు. ద్వైతం అంటే నేను వేరు, భగవంతుడు వేరు. సో ఇవన్నీ కూడా ఒక స్థాయి. ఈ స్థాయి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్థాయికి వస్తారు మీరు. నెమ్మదిగా బాడీ కాన్షియస్నెస్ మీకు తగ్గే కొద్దీ, నేను బాడీని కాదు అనే భావం వచ్చే కొద్దీ మీరు ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్తారనమాట. నువ్వు చెప్పమ్మా, నీకు ఎలా ఇష్టం? మనలోనే ఉన్నాడు కదా, తను మనలోనే ఉన్నాడు అని చెప్పి నెక్స్ట్ స్టేజ్ ఇది. అంటే తనకేంటంటే లోపలే తను సాటిస్ఫై అవ్వగలదు, ఎదురుగా పైకి గుడికి వెళ్ళకపోయినా తను సాటిస్ఫై అవ్వగలదు అనమాట. చూడండి, మన వాళ్ళు ఏం చేశారు, ఈ కాన్సెప్ట్స్ను గుర్తించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉండాలి. అలాగే నువ్వు చెప్పు నాగలక్ష్మి. వేరుగా ఉంటారని అనుకుంటే తన ద్వైత భావం, అది ద్వైత భావం. అలా తనకు అందులోనే కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ భావం ద్వారా మీరు వెళ్ళినప్పటికీ మీరు మాత్రం గోల్ మాత్రం రీచ్ అవుతారు. కానీ మన యొక్క మానసిక స్థాయిని బట్టి ఏమవుతుందనమాట, కొంతమంది అసలు గుడికే వెళ్ళరు. అలా అని చెప్పి వాళ్ళకి ఆధ్యాత్మికత లేదా, వాళ్ళు రిలీజియస్ కాదు. వాళ్ళు మీకన్నా ఎక్కువ రిలీజియస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి గుడులు అవసరం లేదు. స్వామీజీ ఏమంటారంటే, మీరు ఫస్ట్ గుడుల్లో రోజు పూజలు చేసి ఇవి చేసి అది చేసి అంటే ఇంకా అవి లేకుండా నేను ఉండలేను అనుకోకూడదు అనమాట. కానీ అవి చేస్తూ మీ భావం, మీరు పూజ చేయొచ్చు రోజంతా కూడా, కానీ మీ భావం ఇవ్వాలి, మారుతూ ఉండాలి. భగవంతుడు నెమ్మదిగా ఎక్కడో భగవంతుడు ఉన్నది ఇక్కడే ఉన్నాడు అనుకునే స్థాయికి మనం రావాలి. తర్వాత నెమ్మదిగా నేను భగవంతుడు ఒకటే అంటే నువ్వు ఎప్పుడు తప్పు చేయలేవు, ఇంకా నువ్వు భగవంతుడిలాగే ప్రవర్తిస్తావు ఇంకా. సో ఆ స్థాయి వస్తుందన్నమాట. నువ్వు చెప్పమ్మా కశ్యప్, నీకు ఎలా ఇష్టం? ద్వైతం. నీకు కూడా ద్వైతమే ఇష్టం. నీకు కూడా ద్వైతం. మనిషే భగవంతుడు. తనకేమనిపిస్తుంది, మనిషి లోపల భగవంతుని యొక్క సత్తా ఉంది, లోపల భగవంతుని సత్తా ఉంది. నెమ్మదిగా అది తను భగవంతునిగా మారగలడు అన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కాంటెంప్లేటివ్గా ఉంటారు, ఎక్కువ ఆలోచించి ఎక్కువగా మనసులో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. నెమ్మదిగా మనలో ఉన్నటువంటి ఆ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనం ఆ భగవంతుని యొక్క శక్తికి, ఆ దివ్యత్వానికి చేరువవుతూ ఉంటాం. నీకెలాగా మనలోనే ఉన్నాడని అనిపిస్తుందా? భగవంతుడు మనలోనే ఉన్నాడు అనిపిస్తుంది. సో మనలోనే ఉన్నాడంటే, లోపలే ఉన్నాడంటే నెమ్మదిగా ఆయన్ని ప్రతిష్ఠించుకోవడానికి మనం అన్నీ కూడా మంచి చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. నీకు మనోజ్ విజువల్గా అంటే నీకు బయట
భగవంతుడు వేరే అంటేనే ఇష్టమవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడున్న చూడండి 10 మందిలోనే 10 రకాల భావాలు ఉన్నాయి. అందువల్ల మనకి సనాతన ధర్మంలో ఇది గుర్తించారు వాళ్ళు. అందరికీ ఒకే మార్గం ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు, అర్థమైందా? అది స్వామీజీ అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి పాపం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ క్రైస్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 2 రకాల టీచింగ్స్ ఆయన చెప్పారు. అదేంటంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విద్ ఇన్ యూ అని చెప్పారు ఆయన. ఏం చెప్పారు అంటే వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామీజీ ఈ మాటలు చెప్తున్నారు. అంటే నీలోనే భగవంతుని యొక్క సామ్రాజ్యం ఉంది అని చెప్తున్నారు. అదే క్రైస్ట్ ఏం చెప్పారు, అవర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్ అని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఏం చెప్తున్నారు, ఎక్కడో హెవెన్లో ఉన్నారని చెప్తున్నారు. మరి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నీలోనే ఉందని చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్పారు ఇలా రెండు ఆలోచించి చూస్తే ఏంటంటే, ఎవరైతే పామరులు ఉంటారో వాళ్ళకి ఏం తెలీదో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కాంక్రీట్గా అంటే కళ్ళకి ఈ మన యొక్క ఇంద్రియాలకి అనుగుణంగా చెప్పాలి, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల ఒక హెవెన్ ఉంది, ఒక స్వర్గం ఉంది, అక్కడ ఈయన కూర్చొని ఉన్నారు, ఆయన చుట్టూ సభ జరుగుతూ ఉంటుంది, ఇది జరుగుతుంది అంటే వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. కానీ కొంచెం ఆలోచించే వాళ్ళకి, ఆలోచన తీవ్రంగా ఆలోచించే వాళ్ళకి, గభీరంగా ఆలోచించే వాళ్ళకి ఏంటనమాట, భగవంతుని యొక్క సామ్రాజ్యం ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. అది అంటే ఇది ఇద్దరికీ 2 రకాలుగా చెప్తున్నారు తప్ప ఆయన 2 వేరువేరుగా చెప్పలేదు. అది మనకు అర్థమవుతుంది, భారతీయులకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనకు అన్ని రకాలు ఏమున్నాయి, ఇక్కడ మనం విగ్రహారాధన చేస్తూ ఉంటాం. విగ్రహారాధన దగ్గర నుంచి హైయెస్ట్ ఎక్కడ అద్వైతం, నేనే అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుణ్ణి అన్న వరకు కొన్ని వందల మార్గాలు ఉన్నాయి. అందువల్ల భారతీయులు చిన్నపిల్లలకి మీకు చెప్పిన ఇది అర్థమైపోతుంది. మిగిలిన వాళ్ళు ఏంటి తెలుసా, యూరోప్ కంట్రీస్కి వెళ్ళండి, అది కరెక్ట్ ఇది కరెక్ట్ ఎలా అవుతుంది, ఒకే సమయంలో అది కరెక్ట్ ఇది కరెక్ట్ ఎలా అవుతుంది అంటారు వాళ్ళు. ఇదేంటంటే అందుకనే స్వామీజీ ఏం చెప్తున్నారు అనమాట, డిఫరెంట్ ఇవి దశలు. ఒక దశ నుంచి ఇంకొక దశకి మీరు వెళ్ళే కొద్దీ కూడా ఫస్ట్ ప్రతిమా పూజ అంటే విగ్రహాలని ఆరాధిస్తాం. తర్వాత ఇంకా పైకి నెమ్మదిగా మనలో దివ్యత్వం వచ్చే కొద్దీ ఇంకా దాని ఆధారం మనకు అవసరం లేదు. ఇంకా తర్వాత నెమ్మదిగా లోపలే నేను చూసుకోవడం మొదలు పెడతాను. లోపలే చూసుకొని ఇంకా పవిత్రం అవుతుంది మనసు. అప్పుడు నేనే ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని అనే ఒక అనుభూతి మనకు కలుగుతుంది అనమాట. ఇది మనకు తెలిసినటువంటి మన భారతదేశంలో చెప్పినటువంటి ధర్మం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిద్ధాంతాలు, ఈ రాద్ధాంతాలు, గూడులు ఇవన్నీ కూడా ఎవరికనమాట, ఈ ఆధ్యాత్మిక జీవితంలో చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి, వయసులో చిన్న కాదు, ఆధ్యాత్మిక జీవితంలో చిన్నవాళ్ళు అంటే ఏంటనమాట, ఇంకెంతసేపు పై ఆధారాలు పట్టుకుని ఉండడమే తప్ప విమర్శించట్లేదు వాళ్ళని. కానీ దాని నుంచి మనం పైకి ఎదగాలి. ఒక సామెత ఉంది, చర్చిలో నువ్వు పుట్టచ్చు కానీ చర్చిలోనే ఎప్పుడు ఉండిపోకూడదు. అంటే అర్థం ఏంటి, ఎంతసేపు ఈ సిద్ధాంతాలు వీటి మధ్యనే కొట్టుకుని ఉండకూడదు. నువ్వు నెమ్మదిగా వాటిని అధిగమించాలి. ఈవెన్ మనకు కూడా చెప్పారు, మొన్న 2వ అధ్యాయంలో చదువుకున్నాం, వేదాలను కూడా మీరు అధిగమించాలని చెప్తారు మనకు భారతదేశంలో. వేదాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి కరెక్ట్, అవి తీసుకొని వాటిని మీరు ప్రాక్టీస్ చేసి మీ జీవితంలోకి అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు వేదాలను పక్కన పెట్టచ్చు. ఎవరు చెప్పారు ఇలాగా? ఎవరికైనా ధైర్యం ఉంది ఎలా చెప్పే ధైర్యం? అంటే ఏంటనమాట, మన దేశంలో కేవలం ఎక్స్పీరియన్స్, అనుభూతి. ఏ అనుభూతి? అంతా కూడా భగవంతునితో నిండి ఉంది అన్న అనుభూతికి ప్రధానం అనమాట. ఇవన్నీ ఏంటనమాట, ఒక ఉత్తరం వచ్చిందనుకోండి, ఎవరో నీకు ఏదో కావాలని రాస్తారు ఉత్తరం, ఇది కావాలి అది కావాలి అది కావాలి. మీరు ఏం చేస్తారా, ఉత్తరంలో వీళ్ళ లిస్టులో ఏం రాస్తారని చెప్పి అన్నీ ఒక పెట్టెలో సర్దుకున్న తర్వాత ఇంక ఉత్తరం పని ఉంటుందా? ఉండదుగా. అదేవిధంగా మనం మొత్తం శాస్త్ర గ్రంథాలన్నీ కూడా భగవంతుని చేరాలంటే అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. అవన్నీ మనం చేసిన తర్వాత లోపల భగవద్ అనుభూతి కలిగింది, ఇంకా పుస్తకాలు అవసరం ఏముంది అని చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మన పుస్తకాలు, ఈ గ్రంథాలు ఇవన్నీ కూడా కేవలం సెకండరీ. నెమ్మదిగా ఎక్కడికి రావాలి, అందరూ కూడా అనుభూతి అనే, ఎలా అయితే ఒక సైకిల్ చక్రం చూడండి, ఇలా మొదలవుతాయి. అక్కడ నుంచి చిన్న చిన్న ఊసలు వస్తాయి కదా, వచ్చి ఎక్కడ మెర్జ్ అయిపోతాయి, మధ్యలో మెర్జ్ అయిపోతాయి. సో అనుభూతులు అన్ని రకాల మతాలు, మీ ఇష్టం వచ్చినన్ని రకాలు. స్వామీజీ అంటారు కొన్ని లక్షల మార్గాలున్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ సెక్టేరియనిజం ఉండకూడదు, నాదే కరెక్టు అన్న భ్రాంతిలో మాత్రం ఉండద్దు. అలా లేకపోతే మీరు ఎన్ని రకాల మార్గాలన్న ప్రాబ్లమే ఉంది. నువ్వు ఒక మార్గంలో వస్తావు, నేను ఒక మార్గంలో వస్తాను, అందరూ అక్కడికే వస్తాం. కానీ నాదే కరెక్ట్ మార్గం అంటే అక్కడ ప్రాబ్లం అంతా అక్కడ కొట్టుకుని చేస్తూ ఉంటారు, లోపలికి ఎప్పుడూ రారు. సో అందుకని స్వామీజీ ఏమంటారు, సెక్ట్స్ ఉండొచ్చు, సెక్ట్ అంటే ఒక తెగ, కానీ సెక్టేరియనిజం ఉండకూడదు. సెక్టేరియన్ అంటే నాదే కరెక్టు మాదే కరెక్టు అన్న భావం మాత్రం ఉండకూడదు అని చెప్పి
స్వామీజీ చాలా చక్కగా చెప్తారనమాట. ఇక్కడ చాలా మంచి కొటేషన్స్ ఉన్నాయి స్వామీజీ చెప్పిన వాటిలో. ఏం చెప్తున్నారు, నేను కొంచెం చదువుతున్నాను ఇది. ఏ మ్యాన్ మే బిలీవ్ ఇన్ ఆల్ ద చర్చెస్ ఇన్ ద వరల్డ్, హీ మే క్యారీ ఇన్ హిస్ హెడ్ ఆల్ ద సీక్రెట్ బుక్స్ ఎవర్ రిటన్. అంటే అన్ని గ్రంథాలను నెత్తి మీద పెట్టుకుని నువ్వు మోసుకుని వెళ్ళొచ్చు. అలాగే ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని తిరగచ్చు నువ్వు. హీ మే బ్యాప్టైజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ద రివర్స్ ఆఫ్ ద ఎర్త్. మొత్తం ఈ భూమండలం పైన ఉన్నటువంటి నదులన్నింటిలో నువ్వు బ్యాప్టిజం తీసుకో, ప్రాబ్లం ఏం లేదు. స్టిల్ ఇఫ్ హీ హ్యాస్ నో పర్సెప్షన్ ఆఫ్ గాడ్, కానీ భగవంతుడు అంటే ఏమిటో అతనికి అనుభూతి లేకపోతే, ఐ వుడ్ క్లాస్ హిమ్ విత్ ద ర్యాంకెస్ట్ ఎథీస్ట్. అతన్ని నేను ఒక ఏంటంటారు నాస్తికుడు కింద పక్కన పెడతాను. ఎందుకంటే నువ్వు ఎన్ని తిరిగినా నీకు లోపల భగవంతుడు అంటే ఒక అనుభూతి కొంచెం కూడా లేదు. అటువంటిప్పుడు అతను నాస్తికుడే. నువ్వెంత భగవంతుడు అని చెప్పేసి ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమీ లాభం లేదు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏ మ్యాన్ మే హ్యావ్ నెవర్ ఎంటర్డ్ ఎ చర్చ్ ఆర్ ఎ మాస్క్ నార్ పెర్ఫార్మ్డ్ ఎనీ సర్మనీ, బట్ ఇఫ్ హీ ఫీల్స్ గాడ్ విదిన్ హిమ్సెల్ఫ్ and is thereby lifted above the vanities of the world, that man is a holy man, a saint, call him what you will. ఒక అతను ఎప్పుడు అసలు గుళ్ళకే వెళ్ళలేదు, కానీ లోపలంతా కూడా భగవద్ అనుభూతి కలిగింది. అప్పుడు అతన్ని మీరు ఏమంటారు, మీరు అతను సెయింట్ అనొచ్చు, మీరు ఏమన్నా అనొచ్చు, మీ ఇష్టం, అతనే కరెక్ట్ అనమాట. అదొక్కటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భ్రాంతి అంతా, ఈ వస్తువుల పట్ల ఆకర్షణ, వీటి పట్ల ఆకర్షణ, ఇవన్నీ కూడా వాళ్ళలో తగ్గిపోయి ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా భగవద్ అనుభూతిలో లీనమై ఉంటారు అని చెప్తున్నారు. తర్వాత చూడండి, లవ్ అండ్ చారిటీ ఫర్ ద హోల్ హ్యూమన్ రేస్, దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ ట్రూ రిలీజియస్నెస్. అంటే ప్రేమ, తర్వాత దయ, ఇవన్నీ ఉన్నాయి కదా. చారిటీ అంటే ఏంటి, దానగుణం అందరికీ. ఇటువంటివి ఉన్నప్పుడే నువ్వు నిజంగా రిలీజియస్. అలా అని చెప్పేసి కేవలం మా మతం వాళ్ళకే నేను చేసుకుంటాను, మా వాళ్ళకే చేసుకుంటాను అనుకోవడం వాళ్ళకి కరెక్ట్ కాదు. అందరికీ సమానంగా నువ్వు చూడగలగాలి. చూడగలిగినప్పుడే నువ్వు కరెక్ట్ అనమాట. అలాగే వాళ్ళు ఈ మొత్తం ప్రపంచం అంతటితోనూ కూడా ఏకత్వాన్ని ఎవరైతే అనుభూతి చెందుతారో వాళ్ళే నిజంగా పైకి వెళ్ళినట్టు అనమాట. ఇది ఇంకోటి చెప్తున్నారు, ఇట్ ఈస్ గుడ్ టు బి బోర్న్ ఇన్ ఏ చర్చ్ బట్ ఇట్ ఈస్ బ్యాడ్ టు డై దేర్. అంటే అర్థం ఏం చెప్పాను మీకు, అది అంటే కేవలం ఇదే ఇంపార్టెంట్. ఇది చర్చి బాహ్యమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, పుస్తకాలకే ప్రాముఖ్యతనిస్తూ అసలు లోపల పరివర్తన జరగకపోతే కనుక అది కరెక్ట్ కాదు. జీవితం అంతా అందులోనే ఉండిపోకూడదు. అలా అని చెప్పి చర్చికి వెళ్ళొద్దని కాదు, నువ్వు చర్చికి వెళ్ళినా నీలో ప్రగతి లేకపోతే కనుక దానివల్ల ప్రయోజనం లేదు, అది చెప్తున్నారు. ఓకే, సో అందరినీ కూడా ఒకే మూసలోకి, ఈ మతం అనగానే అందరినీ ఒకే మూసలోకి తీసుకురావడం చాలా పొరపాటు. అది ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కరికి. అందుకే మనకు ఎన్ని రకాల దేవతలు, ఎన్ని రకాల ఆరాధనా పద్ధతులు ఎందుకు పెట్టారు ఇవన్నీ? మీరు కొట్టుకోండి, ఇదే కరెక్ట్, ఇదే కొట్టుకున్నారు ఎప్పుడైనా మన భారతదేశంలో? హాయిగా వెంకటేశ్వర గుడికి వెళ్తారు, ఇటు పక్క నుంచి శివుడి గుడికి వెళ్తారు, ఇటు పక్క నుంచి ఆ గుడికి వెళ్తారు, ఇటు పక్క మసీదుకి కూడా వెళ్తారు, చర్చికి వెళ్తారు, హాయిగా వెళ్తారు ఎక్కడికైనా. ఎందుకంటే వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం దేనికోసం? మనం పైకి ఎదగడానికి. అందువల్ల నువ్వు ఏది తీసుకున్నా పర్వాలేదు, ఎదుటి వాళ్ళని గౌరవించు, నీది నువ్వు ఆచరించు, ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఇది చక్కగా చాలా స్పష్టంగా స్వామీజీ చెప్తున్నారనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. స్వామీజీ ఇది రామకృష్ణ పరమహంస చెప్పేవారు అనమాట. ఏంటంటే ఒకసారి ఒక మహానుభావుడు నన్ను ఒక పుస్తకం తీసుకురమ్మన్నారు. అదేంటంటే పంచాంగం. పంచాంగంలో ఎప్పుడు ఎంత వర్షం వస్తుంది అనేది రాసి ఉంటుంది. చూడు ఎంత వర్షపాతం వచ్చిందని అడుగుతున్నారనమాట నెక్స్ట్ నెల రోజుల్లో. సరే అని చూసి చెప్పాడు ఈయన. చెప్పిన తర్వాత ఆ పుస్తకాన్ని పట్టుకొని గట్టిగా పిండమని చెప్పారు. పిండితే ఒక నీటి చుక్కు కూడా రావట్లేదు. అర్థమైందా? మరి పుస్తకంలో అది రాసి ఉంది, కానీ దాని నుంచి వర్షం వస్తుందని రాస్తుంది, కానీ వర్షం దాని నుంచి రావట్లేదుగా. సో అలా అనమాట, మన పుస్తకాల్లో భగవంతుడు నువ్వు పొందు అని ఉంది. భగవంతుని పొందు 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 అని 10 సార్లు చదివే లాభం ఉంది భగవంతుని పొందకపోతే. సో పుస్తకాలు ఎంతవరకు వాల్యూ అనమాట అంతవరకే అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనం అందరూ కూడా భగవంతుని యొక్క స్వరూపం అని చెప్పారు కదా, అది చెప్పడానికి ఒక కథ చెప్తున్నారు. ఆ కథ మీకు అందరికీ తెలుసు. అదేంటంటే ఒక సింహం, తర్వాత గొర్రెల మంద పైన ఒక సింహం, అది నిండు గర్భిణి, దానిపైన దాడి చేసింది ఒక గొర్రెను తిందామని చెప్పి.
కానీ దాడి చేయడంలో దానికి ప్రసవం అయ్యి ఒక సింహం పిల్ల పుట్టింది, అది చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ సింహం పిల్ల ఏం చేస్తుంది, తను కూడా గొర్రెని అనుకుంటుంది, చిన్నది, వాళ్ళకిలాగే అరుస్తుంది. వాళ్ళకిలాగే అరుస్తూ వాళ్ళకిలాగే గడ్డి తింటుంది. ఇంక మొత్తం అంతా వాళ్ళకిలాగే బిహేవ్ చేస్తుంది అనమాట. చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళతో పాటు తిరుగుతుంది, మే 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 అంటూ అరుస్తుంది. దూరం నుంచి ఒక సింహం చూస్తుంది అనమాట. ఇదేంటిది, సింహం ఇందులో కలిసిపోయింది అని చెప్పి ఒకసారి పక్కకు తీసుకొచ్చి, నువ్వు సింహానివి, నువ్వు గొర్రెవు అనుకుంటున్నావు, ఎందుకు గొర్రెల్లాగా నువ్వు చేస్తున్నావు అంటే, లేదు లేదని చెప్పి నేను గొర్రెనే అని చెప్పి అంటుంది. అంటే లేదు, నేను తీసుకొచ్చి నేను చూపిస్తానని చెప్పి అక్కడ ఒక కొలను ఉంటే అందులో ఒక ప్రతిబింబం చూపిస్తుంది అనమాట. చూడు, నువ్వు నాకులా ఉన్నావు, వాళ్ళకులా లేవు అని చెప్పి, అవును కదా అని చెప్పి అప్పుడు ఇంకా అరవడం మొదలు పెడితే, ఇంకా అరుస్తుంది, ఇంకా తెలిసిందనమాట, దాని యొక్క నిజ స్వభావం తెలిసింది. అలా మనం ఏం చేస్తున్నాం చెప్పండి. మనం అందరూ కూడా, మనలో ఏముంది, అద్భుతమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది, ఆత్మ అంటారు దాన్ని. మనం ఏం చేస్తున్నాం, మనం ఈ బాడీ అనుకుని బాడీకి ఏం కలిగినా మనం బాధపడిపోతూ ఉన్నాం, దీంతోనే ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్నాం, గొర్రెల మందలో మనం కలిసిపోయి ఉన్నాం. కానీ మనకు వచ్చి గురువు వచ్చి ఏం చేస్తారనమాట, మీరు కాదు, ఈ శరీరం కాదు, మీలో అనంతమైన శక్తి ఉంది అని మీరు భావించుకుంటూ ఉంటే, అమృతస్య పుత్రః, అది బయటకు వస్తుంది. ఏం లేదు, భావించుకుంటే చాలా బయటకు వస్తుంది అనమాట. అలా మీరు 4-5 సార్లు అనుకుంటే నిజంగానే మీకు ఎప్పుడైనా మీకు ఆరోగ్యం బాగుండలేనప్పుడు ఆ శక్తి అనేది మిమ్మల్ని చాలా మీకు సహాయకారి అవుతుంది. అదే చెప్తున్నారు స్వామీజీ ఇక్కడ. అదే స్వామీజీ ఏంటంటే, నేను పాపులం అని ఎంతసేపు పాపం అనుకుంటే మీకు ఎప్పటికీ అదే మిగిలిపోతుంది. మీకు ఎక్కడైనా ఒక చీకటి ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామీజీ, ఒక చీకటి ఉన్న గది ఉంది, అయ్యో చీకటి గదంతా చీకటి నరుస్తూ ఉంటే చీకటి పోతుందా? మీరేం చేయాలి, ఒక వెలుతురు తీసుకురండి, చిన్న దీపాన్ని తీసుకురండి, తీసుకొస్తే వెంటనే ఒక్క నిమిషంలో పోతుంది. అలాగే నేను చీకటి నేను పాపిని అంటే, నువ్వు శరీరం యొక్క స్థాయిలో ఉన్నంత వరకు నువ్వు పాపం చేస్తూనే ఉంటావు. ఎందుకంటే శరీరమే అది పాప భూయిష్టమైంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నిన్ను పాప పనులు చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది, స్వార్థంగా ఉండమని ప్రేరేపిస్తూ ఉంటుంది శరీరం. అని ఎంతసేపు నేను పాపిని అలా కాకుండా, నేను నాలో అనంతమైన శక్తి ఉంది, భగవంతుని శక్తి ఉంది అనుకుంటే నెమ్మదిగా శరీరాన్ని మరిచిపోయి ఆ పాపం అనేది నెమ్మదిగా పోతుంది. అందువల్ల మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా మనం అనంత శక్తి అని చెప్పి ఎప్పుడు అనుకోవాలి. స్వామీజీ రాసిన పోయమ్స్ అవన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. నేను అనంత శక్తి ఉంది నాలో, ఇట్లాంటి పోయమ్స్ అన్నీ కూడా మంచి పోయమ్స్ రాశారు స్వామీజీ. సో ఈ విధంగా అంటే ఎప్పుడు కూడా నీలో ఉన్నటువంటి హయ్యర్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్ అంటే ఈ బాడీకి పరిమితం అయిపోయింది. నేను బాడీ అనుకోవడం అనేది చాలా లోయర్ థాట్. అలా కాకుండా నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని అనుకోవడం ఏంటనమాట హయ్యర్. నీలో ఉన్నటువంటి ఉన్నతమైన దాన్ని నువ్వేం చేస్తున్నావు, మేల్కొల్పుతున్నావు. అలా చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా అది నీలో మేల్కొంటుంది అని చెప్తున్నారనమాట. సో ఇందులో మనకు చెప్పింది ఏంటి, ఆత్మ, భగవంతుడు, తర్వాత మతం. ఒకసారి చెప్పండి, ఆత్మ అంటే ఏంటి, ఎప్పుడు ఉండేది, మనలో ఏదైతే ఎప్పుడు ఉంటుందో అది ఆత్మ. ఆ భగవంతుడు అంటే ఏం చెప్పారు, అంటే భగవంతుడు అంటే ఏం లేదు, మన యొక్క ఇది మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ శాశ్వతమైన వస్తువు అది భగవంతుడు. సో ఇవి రెండు, ఇది ఒకటే, అది చాలా విశాలంగా ఉంది, ఇది కొంచెం ఉంది. ఇది వ్యష్టి అంటారు, దాన్ని సమష్టి అంటారు. ఇవి రెండు కూడా ఎగ్జాక్ట్ ఒకేలాంటివి, కానీ సైజు మాత్రమే డిఫరెన్స్ అనమాట. ఎసెన్స్, సారంలో మాత్రం రెండు ఒక్కటే. అది సోల్ అండ్ గాడ్ అంటే నాది ఇది ఆత్మ, అది పరమాత్మ, అది గాడ్, ఇది సోల్, ఇది ఆత్మ, అది పరమాత్మ. తర్వాత రిలీజియన్ అంటే ఏంటి, ఈ రెండిటికి ఉన్న సంబంధాన్ని అనుభూతి చెందడమే రిలీజియన్, మతం. అంతేగాని మతం అంటే కేవలం గుళ్ళకి వెళ్ళడం కాదు, గుళ్ళకి వెళ్ళడం కూడా మతమే, కానీ కేవలం గుళ్ళకి వెళ్ళడమే మతం కాదు. నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను, 4 మోసాలు చేసేసి 4 కొబ్బరికాయలు కొడతాను, అది మతం కాదు. సో ఈ విధంగా ఏంటన్నమాట, ఇక్కడ చక్కగా స్వామీజీ మొత్తం అన్నిట్లో మన అందరిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని దర్శించడమే అదే నిజమైన మతం అని చెప్తున్నారు. అర్థమైంది కదా, శాశ్వతమైన దాన్ని మనం పట్టుకుని ఉండాలి ఎప్పుడు కూడా. ఆ శాశ్వతమైన దాన్ని పట్టుకుని ఆ శాశ్వతమైన దాంతో మన యొక్క భగవంతునితో మన సంబంధం ఏంటో తెలుసుకోవాలి, అదే మతం అన్నమాట. స్వామీజీ చక్కని డెఫినేషన్ ఇస్తారు. ఒక శాశ్వతమైనటువంటి ఆత్మతో శాశ్వతమైన భగవంతుడికి ఉన్నటువంటి శాశ్వత సంబంధాన్ని తెలుసుకోవడమే మతం. ఇది చాలా చక్కటి నిర్వచనం స్వామీజీ ఇస్తారనమాట. ఈ లెక్చర్ అయిపోయిన తర్వాత అక్కడ చాలామంది కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు మనం వచ్చే వారం మనం చూసుకుందాము. అది అంటే వాళ్ళకు మతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అవి ఉన్నాయి. అవి ఒక 7-8 ప్రశ్నలు ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. సరేనా?
వచ్చే వారం చూద్దాము. ఏమైనా మీకు ప్రశ్నలు ఉన్నాయా? దివ్యత్వం అంటే ఏంటి? దివ్యత్వం అంటే ఏంటంటే మన లెవెల్లో చెప్పాలంటే దివ్యత్వం అనగానే మనకు లైట్ కనిపిస్తూ ఉంటుంది, అంతేనా? లైట్ అనుకుంటాం. కానీ మన లెవెల్లో చెప్పాలంటే మన యొక్క ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలు ఎంతసేపు కూడా వాటి యొక్క బహిర్ముఖంగా అవ్వడం, అంటే మన యొక్క అధీనంలో లేకుండా అవి బహిర్ముఖంగా అవ్వడం, అది చాలా జంతువు యొక్క స్థాయి అనమాట. స్వామీజీ చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను. అలా కాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. అనుకునే ఈ స్పృహ ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు మనుషులు. అలా మొత్తం అంతా కంట్రోల్ చేసుకున్నారు, మొత్తం ఇంద్రియాలంతటినీ కూడా కంట్రోల్ చేసుకుని వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. అదే దివ్యత్వం. ఇంకేం కాదు దివ్యత్వం అంటే ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉండి, నీకు ఎప్పుడు ఇంద్రియాలు వదిలేశారనుకోండి నేను స్వార్థంగా ఉండమని చెప్తూ ఉంటాయి. ఇంద్రియాలు ఈ మొత్తం ప్రపంచంలో నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని కోరుకుంటూనే ఉంటాయి ఎంతసేపు కూడా. మిగిలిన వాళ్ళకన్నా నన్ను ప్రాముఖ్యతనిచ్చుకోమని చెప్తూ ఉంటాను. ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియాల వెనకే మనసు వెళ్తుంది. మనసు లేకుండా ఇంద్రియాలు పనిచేయవు. మనసు ఇంద్రియాల వెనకే వెళ్ళే మనసు ఉందనుకోండి, మీరు స్వార్థపరంగా ఉంటారు ఇప్పుడు జీవితంలో. అలా కాకుండా మీకు వివేకం పనిచేస్తే అలా కాదు, ఇంద్రియాలు నేను కంట్రోల్ చేసే లోపల ఏదైతే నా శక్తి, ఇప్పుడే చెప్పుకున్నాను చైతన్యం, దానివైపు ఎక్కువ ఆకర్షణ ఉండేలాగా నేను ట్రైనప్ చేసుకుంటాను. నా ఇంద్రియాలకి ట్రైనప్ చేసుకున్నప్పుడు నీలో స్వార్థం తగ్గుతుంది. నీ కష్టాన్నే నువ్వు కష్టం అనుకుంటావు ఇంతవరకు, కానీ ఒకసారి నీకు దివ్యత్వం అనేది వస్తూ ఉంటే నీలో, నీ కష్టానికి నువ్వు ఎలా బాధపడతావు, ఎదుటి వాళ్ళ కష్టానికి కూడా నువ్వు బాధపడతావు. నువ్వు సుఖంగా ఉండాలని ఎలా కోరుకుంటావు, ఎదుటి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటావు. దివ్యత్వం పెరిగే కొద్దీ ఇంకా దివ్యత్వం ఇంకా పెరిగిందనుకోండి, అంటే మొత్తం అంతా కూడా ఇంకా బాడీ అనేది ఇంకా అసలు మన బాడీని మనం పట్టించుకోకుండా ఎప్పుడు ఏంటనమాట, నీ సుఖం కానీ ఎదుటి వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటాం. దట్ ఈస్ ద హైయెస్ట్. దివ్యత్వం నీలో మేనిఫెస్ట్ అయిందంటే నీ సుఖం కన్నా కూడా నువ్వు ఎలా ఉన్నా, నువ్వు కష్టంగా ఉన్నా సరే ఎదుటివాళ్ళు సుఖంగా ఉండాలని, అందులో ఎదుటివాళ్ళు సుఖంగా ఉంటే నువ్వు ఆనందిస్తావు లోపల నుంచి. అది దివ్యత్వం. అలా ఉంటే మనుషులు ఆటోమేటిక్గా వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ యొక్క స్థాయి. అంటే వాళ్ళ యొక్క ఒక డివైన్ లైట్, అంటే లైట్ అంటే ఈ లైట్ కాదు, ఒక సంథింగ్, ఒక స్పెషాలిటీ ఉంటుంది అటువంటి వాళ్ళలో. ఎవరిలో అయితే స్వార్థం లేదు, ఎవరిలో అయితే దయ ఎవరిలో ఉందో వాళ్ళే కంపాషన్ ఈజ్ డివైన్ అంటారు. అంటే దయ అంటే ఏంటి, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక సానుభూతి అంటే మళ్ళీ వాళ్ళు తక్కువ నేను ఎక్కువ అనే భావం కాదు. అక్కడ వాళ్ళు తక్కువ ఎక్కువ అనే భావం, సహజంగానే ఒక ఆత్మీయ భావం కలిగి వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. మహాత్ములందరూ అలాగే ఉండేవారు. మనం ఏం చేస్తాం, మనకు తెలుసు, మన లోపల మనకు తెలుసు మనకు ఎక్కువ కష్టం కలిగిన మనకు ఎక్కువ బాధ కలుగుతుంది. ఎదుటి వాళ్ళకి చూపిస్తాం, సానుభూతి చూపిస్తాం, అంతే, లోపల నుంచి రాదు అది. శ్రీరామకృష్ణుడు చెప్పేవారు కదా, ఒక ఆవిడ ఇల్లు తుడుస్తూ ఉంటే ఎవరో వచ్చి చెప్పారు, పలానా వాళ్ళు ఎవరో చనిపోయారు అంటే, అయ్యో పాపం చనిపోయారా, అయ్యో పాపం ఎంత మంచివాడవు కదా అని చెప్తుంది. 2 మాటలు అలా అని చెప్పి మళ్ళీ తొడవడం మొదలు పెడుతుంది, ఊడవడం. తర్వాత ఇంకొక సంఘటనలో ఎవరో మీ ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోయారు, మీ కొడుకు చనిపోయాడని ఎవరో వచ్చి చెప్పారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ చీపిని అక్కడ పడేసి అయ్యో రామా అని ఎరవడం మొదలు పెడుతుంది. అంటే డిఫరెన్స్ అలా ఉంటుంది. కానీ ఈ ఏకాత్మభావం నిజంగానే అది పాసిబుల్. అమ్మ శారదాదేవి ఎవరో ఒక అబ్బాయి చనిపోతే ఆవిడ వచ్చి ఏడుస్తుంటే ఈవిడ కన్నా ఎక్కువ అమ్మ ఏడవడం మొదలుపెట్టారు. సహజంగానే అది వస్తుందన్నమాట, సానుభూతి ప్రేమతో వస్తూ ఉంటే చూసేవాళ్ళకి అర్థం, అమ్మ యొక్క కొడుకు ఎవరో చనిపోయాడు అనుకుంటున్నారు అందరూ కూడా, ఇద్దరు అంత ఎక్కువ ఏడుస్తున్నారు. అయితే అమ్మ అంతలా ఏడవడంతో ఎవరి కొడుకైతే చనిపోయాడో ఆమె యొక్క బాధ సగం దిగిపోయిందట. అంటే ఎవరైనా మనకు కొంచెం సానుభూతి అది ఉన్నప్పుడు మన బాధ చాలా తగ్గుతుంది కదా. సో అలా గొప్పవాళ్ళందరూ చేయగలరు అలా. సో అదే దివ్యత్వం అంటే. దివ్యత్వం అంటే అర్థమైందా? ఇంకా భగవంతుడు ఇప్పుడే కదా చెప్పుకున్నాం, ఇప్పుడే భగవంతుడిని చెప్పుకున్నాం కదా. ఆత్మ భగవంతుడు మన టాపిక్కే అది. ఆత్మ భగవంతుడు, తర్వాత ఇంకేంటి, ఇది మతం. ఇవి 3 కదా ఈరోజు మన సబ్జెక్ట్. శాశ్వతమైన సత్యం ఏది ఉందో ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో శాశ్వతమైన సత్యమే భగవంతుడు అంతే. మనిషి ఈ శాశ్వతమైన సత్యంతో ఒక అశాశ్వతమైనటువంటి విషయం కలిసి, 2 కలిపి మనిషి. శాశ్వతం ప్లస్ అశాశ్వతం 2 కలిపి.
మనిషి అంటే. ఇంకా అది చెప్తున్నా, ఇవి రెండు కలయిక అనమాట. అందుకనే జీవాత్మ అన్నది అందులో ఈ అశాశ్వతమైనటువంటి బాడీ మైండ్ ఉన్నాయి, శాశ్వతమైనటువంటి ఆత్మ కూడా ఉంది. దాన్ని జీవాత్మ అంటారు. అందువల్ల నేను చేసిన అంటే ఒకటే అనమాట, ఇది ఫ్రీ. నువ్వు మంచి పని అన్నా చేయొచ్చు, చెడ్డ పని అన్నా చేయొచ్చు. నీకు ఆ వివేకం ఇచ్చాడు భగవంతుడు. సపోజ్ నువ్వు చెడ్డ పని చేస్తే నీకు ఒక చెడు ఫలితం వస్తుంది, దానిని మళ్ళీ మంచిగా చేసుకునే శక్తి కూడా నీకుంది. అందువల్ల నీకు స్వేచ్ఛ ఉందన్నమాట. సో మంచిగా అన్న మారచ్చు, చెడుగా అన్న మారచ్చు. నువ్వు చేసిన చెడ్డ పనిని మళ్ళీ నువ్వు మంచిగా మార్చుకోవచ్చు. అది కూడా నీ చేతిలో ఉంది. జీవాత్మ అంటే అది మనిషి. ఇంకా కాకపోతే ఏంటంటే అజంప్షన్ వేరు, ట్రూత్ వేరు కదా. మనం ఇలా మనలో ఉంటాడు అనుకోవడం, ఒకరు అలా అనుకుంటారు, ఒకళ్ళేమో విజువల్గా ఉంటారు అని అనుకుంటారు. అదే అజంప్షన్ కదా. ఈ రెండు కరెక్టే. కాకపోతే ట్రూత్ అనేది ఉందా లేదా అంటే నాకు అలా అదే చెప్తా. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనం ఇప్పుడు మనలో భగవంతుడు ఉంటాడనుకోవడం, లేకపోతే బయటే ఉంటాడని అనుకోవడం, ఇవన్నీ కూడా కేవలం సిద్ధాంతం, ఒక మన ఊహే కదా. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటి అన్నది నువ్వు అడుగుతున్నావు. అదే చెప్తున్నాను. యాక్చువల్ ట్రూత్ ఈజ్ అద్వైత. అద్వైతం అంటే ఏంటి? ఏమీ తేడా లేదు. ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే వస్తువు అన్నది సత్యం. కానీ అది వెంటనే నువ్వు గ్రహించగలవా? నా కళ్ళన్నీ కూడా రకరకాలు చూస్తున్నాయి, చెవులన్నీ రకరకాలు వింటున్నాయి, ఒకటే సత్యం ఉందంటే ఎలా తెలుస్తుంది నీకు? తెలియదు కదా. అంతవరకు నీకు అది తెలిసే వరకు కూడా నువ్వేం చేయాలన్నమాట, నీకు ఏదైతే దేనిని నువ్వు ఆలోచిస్తే నీ మనసు తర్వాత ఇంద్రియాలు ఏకాగ్రమవుతున్నాయో, ప్రశాంతమవుతున్నాయో, ఆ పద్ధతి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఇవన్నీ కూడా ఎజంప్షన్సే కానీ అవి కూడా ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి. చూడు, ఎవరైతే ఈ ద్వైత భావంలో భగవంతుడు బయటే ఉన్నాడు, కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో చేశారో వాళ్ళందరికీ చాలా అతీంద్రియ స్థితిలో రాముడి దర్శనం కలిగింది, కృష్ణుడి దర్శనం కలిగింది. అంటే ఏంటనమాట, ద్వైత భావంలో కూడా నువ్వు అతీంద్రియ అనుభూతిని పొందొచ్చు. మతం అంటే ఏంటంటే అతీంద్రియ అనుభూతి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అతీంద్రియ అనుభూతి. అది నీకు ఎలా కలిగింది అన్నది ఇంపార్టెంట్ కాదు. అది కానీ అది నీలో ఏ పరివర్తన తీసుకొచ్చింది అన్నది ఇంపార్టెంట్. ఇంతవరకు నువ్వేం చేస్తున్నావు అనమాట, ఎజంప్షన్ కింద నువ్వు చేసుకుంటున్నావు, లోపల ఉన్నాడు భగవంతుడు, నా లోపల ఉన్నాడు అని చెప్పేసి. కానీ అది నీకు అనుభవానికి వస్తుంది. ఎందుకంటే నువ్వు హయ్యెస్ట్ రియాలిటీని ఆస్పైర్ చేస్తున్నావు. ఏ మార్గంలో నువ్వు ఆస్పైర్ చేసినా నీకు అది వస్తుంది. అయితే నీకు అద్వైత అంటే ఇంకేమీ లేదు, మొత్తం నీ శరీరాన్ని అందుకని సమాధి కలుగుతుంది. నీకు ఇంకేమీ నీకు డిఫరెన్సెస్ తెలియట్లేదు. నీ మనసు ఆ స్థాయికి వెళ్ళిపోయింది, ఏ డిఫరెన్స్ లేదు. అందువల్ల అది సైలెన్స్ అయిపోతుంది అనమాట, లయం అయిపోతుంది. మనసు లయం అయిపోతే నువ్వు ఇంకా ఈ బాడీ కూడా స్టిల్ అయిపోతుంది. సో అది దాని ద్వారా నీకు ఒక అనుభూతి కలిగింది. ఇక్కడ నువ్వు ఒక రాముడిని చూసావు, కృష్ణుడిని చూసావు, దాని ద్వారా నీకు అనుభూతి కలిగింది. ఇవి రెండు కూడా ఈక్వల్ ఆనందాన్ని కలిగిస్తాయి నీకు. అక్కడ నీకు ఆనందం కలుగుతుంది, ఇక్కడ నీకు ఆనందం కలుగుతుంది. సో నువ్వు నీ పద్ధతిలో నువ్వు వెళ్ళొచ్చు, కానీ ప్రపంచంలో ఉన్నదంతా ఒక్కటే అని నువ్వు ఎనలైజ్ చేసినా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందని చెప్పు, ఇక్కడ మొత్తం ఇన్ని రకాలు ఉన్నాయి, వీటిలో ఉన్నది లోపల ఉన్నది ఒక్కటే ఏంటది? పరమాణు ఒకటే. నువ్వు ఎనలైజ్ చేసుకుంటూ వెళ్ళు ప్రపంచాన్ని మొత్తం. ఇప్పుడు సైన్స్ చెప్తుంది కాబట్టి మనకు చాలా ఈజీ తెలుసుకోవడం. మొత్తం ఎనలైజ్ చేయి. ఇక్కడ ఉన్నదంతా ముక్కలు చేస్తాయి. ఇక్కడ మనుషులు ఉన్నారు, బెంచ్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఇవన్నీ వీటన్నింటి ముక్కలు చేసి మొత్తం డిసింటిగ్రేట్ చేసేసి ఫైనల్గా వస్తే ఒకటే వచ్చే పరమాణువు నీకు వచ్చి. పరమాణువు నుంచి ఇంకా సబాటామిక్ పార్టికల్స్, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా యూనిఫామిటీ. అంటే ప్రకృతిలో నువ్వు ఈ సృష్టిలో లోపలికి వెళ్ళే కొద్దీ, పెనిట్రేట్ అయ్యే కొద్దీ కూడా నీకు మొత్తం యూనిఫామిటీ పెరిగిపోతూ ఉంటుంది. పైనే సర్ఫేస్లోనే అంత డిఫరెన్సెస్, లోపలంతా యూనిఫామిటీ. అంటే నీకు ప్రకృతిలోనే నీకు కనిపిస్తుంది ఇంత వేరియేషన్ మీద ఒక్కటే ఉందని సైన్స్ చెప్తుంది మనకి. మరి ఇంక భగవంతుడు అన్నది ఇంకా సటిల్, అది నువ్వు గ్రహించలేవు. అది ఎందుకంటే నువ్వే భగవంతుడు కాబట్టి నువ్వు జస్ట్ ఫీల్ అవ్వగలవు. యూ కెనాట్ కాన్సెప్చువలైజ్ గాడ్. యాక్చువల్ గాడ్ ఏంటంటే అది నీకు ఓన్లీ కేవలం అనుభూతి ద్వారానే కలుగుతుంది, బికాజ్ యు ఆర్ దట్. అది మన ఉపనిషత్తులు చెప్తున్నాయి.
అర్థమైంది. ఇవన్నీ కూడా అనుభూతి జరిగిన విషయాలు, ఇవన్నీ కూడా అందరూ అనుభూతికి ఇప్పుడు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కళలో దేవుణ్ణి చూసారా అనడం కూడా, ఆ కళలో భగవంతుని చూస్తే నీకు నిజంగా అది మంచి కళ అయితే కనుక అది కూడా నీలో ఒక ఇంప్రెషన్ నువ్వు మర్చిపోలేవు ఎప్పటికీ కూడా. అది చాలా నీలో పవిత్రత బాగా ఉండి నీకు కళలు వచ్చినప్పుడు ఆ కళను నువ్వు ఇప్పుడు ఒక 70 ఏళ్ళ తర్వాత కూడా అదే ఇంటెన్సిటీతో యూ కెన్ ఫీల్ దట్ డ్రీమ్. ఆ డ్రీమ్ యొక్క అంటే దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అది వచ్చిన తర్వాత నీకు ఒక సంస్కారం పడుతుందన్నమాట. దాన్నే నేను చెప్పాను మీకు రాజయోగం చెప్పేటప్పుడు ప్రజ్ఞా సంస్కారం అంటారు దాన్ని. ఆ సంస్కారం అనేది నీకు ఏంటో ఎప్పుడు నేను రక్షిస్తూ ఉంటుంది, మర్చిపోలేవు ఎప్పటికీ కూడా. అలా కళలు, అటువంటి కళలు. సో అది కూడా నిజమే. కళలు కూడా మనం తీసిపడేయకూడదు, ఎందుకంటే మన మైండే కదా కళలు వచ్చేది కూడా. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో కళలు వస్తాయి నీకు, సబ్ కాన్షియస్ సంస్కారాలు. అందుకే కళలను తీసిపడేయకూడదు. చాలామందికి ఎవరికైతే భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఏమో పాములు వస్తూ ఉంటాయి, ఎప్పుడు పాములు చూస్తున్నాను భయం అంటే నీకు వెంటనే అర్థమవుతుంది వాళ్ళకి ఎప్పుడు ఫియర్ఫుల్, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు వాళ్ళకి ఇవి వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది మొత్తం నీళ్లు 4 పక్కల ఇంకా నీళ్లు చూసారనుకో చాలా మంచిది, చాలా మంచిది అది. ఎందుకంటే నువ్వు అంత వన్నెస్ అంతా చూస్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు చాలా మంచిది అది. తర్వాత నువ్వు ఎగురుతున్నట్టు ఎక్కడో ఆకాశంలో ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్నావు పైన, అటువంటి కళ వస్తే చాలా మంచిది. అంటే నీ యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే డే డ్రీమింగ్ లాగా ఏవో ఇది కొనుక్కున్నట్లు వాళ్ళతో ఇలాంటివి వస్తూ ఉంటాయి చాలామంది. ఇవన్నీ మన మానసిక స్థాయిని తెలియజేస్తాయి. సో కళలు కూడా మంచి కళలు, భగవంతుని గురించి వచ్చిన కళలు చాలా మంచివి. అది అంటే దాంతోనే అన్నీ అయిపోయాయి అనుకోకూడదు. చాలామంది నేను ఇలా బ్రైట్గా భగవంతుని చూశాను అనగానే నాకు అన్నీ అయిపోయి నాకు ఎంతో అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అది జస్ట్ ఒక చిన్న మైలురాయి అన్నమాట. అది మంచి ప్రశ్నలు, చాలా మంచి ప్రశ్నలు వేశావు. చాలా ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.